విశ్వజ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం చంద్రమౌళి ధ్యానం ప్రాతకాల ధ్యానానికి స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాము. మన ధ్యాన మందిరం పేరు విశ్వజ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం. మెయిన్ మనకి హాస్టల్ మాస్టర్స్ ఆనంద్ సార్కి ఇచ్చిన పేరేంటి? విశ్వజ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం. అయితే ఈ విషయమై నాకు పూర్తి క్లారిటీ రాలేదు. చాలా రోజులు కాదు, ఇప్పటి వరకు కూడా. అసలు ఏంటి పేరుకి ధ్యాన మందిరానికి సంబంధం ఏంటి? అసలు ఈ పేరు ఎలా వచ్చింది? విశ్వజ్ఞానులు అంటే ఎవరసలు? విజ్ఞాన విహార క్షేత్రం ఎలా అసలు? ఈ విహార క్షేత్రం అంటే దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారు? ఎలా యూజ్ చేసుకుంటాము అనే డౌట్స్ చాలా ఉండేవి. అంటే సార్‌ని కూడా అడగటం అనేది జరిగింది. కాతే మాస్టర్స్ అది మెసేజ్ ఇచ్చారు కాబట్టి దాన్ని పెట్టుకున్నాం మనం. అయితే ఈ మధ్య ఈ కొన్ని ఒక 15 రోజుల్లో నేను ఒక అద్భుతమైన బుక్ చదివాను. ఆ బుక్ చదువుతున్నప్పుడు అసలు మనం ఎంత ఆహ్, మంచి వర్క్ చేస్తున్నామని, మన ధ్యాన మందిరం మాస్టర్స్ చేత ఎలా ఇవ్వబడింది, అసలు ఈ పేరు మనం ఎందుకు పెట్టుకున్నాము అనేది నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. మనం చాలా బుక్కుల్లో చదువుకున్నాము. మనకి ధ్యానంలో క్లాసులు వినటం ద్వారా, మన అనుభవం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏంటి అంటే, మన భూమి లాంటివి ఎన్నో ఇంకా వేరే వేరే భూమున్నది. ఇంకా ఉన్నాయి. అలానే మనం విశ్వము అని చెప్పుకుంటున్నాము. మనం విశ్వం కోసం పనిచేస్తాము అని చెప్తున్నాము. ఈ విశ్వం లాంటి ఎన్నో విశ్వాలు ఈ సృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చాలా క్లాసుల్లో విన్నాము. మనం అనుభవపూర్వకంగా మనం చూడకపోయినా కూడా చాలా క్లాసుల్లో విన్నాం. మనకి తెలిసింది ఎంతవరకు అంటే, మన విశ్వం గురించి మనకి కొంచెం నాలెడ్జ్ ఉంది. అది పూర్తి నాలెడ్జ్ అని నేను చెప్పలేను. కొంచెం నాలెడ్జ్ ఇతరుల ద్వారా తెలుసుకున్నది, బుక్కుల్లో చదివి తెలుసుకున్నది, నెక్స్ట్ మన అనుభవంలో తెలుసుకున్నది. మన మన భూమి లాంటి ఎన్నో భూములు ఇంకా ఉన్నాయని, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఎనర్జీస్‌తో అక్కడ జీవన విధానం ఉంటాదని, ఇక్కడ ఉండే వాళ్ళు థర్డ్ డైమెన్షన్స్‌తో ఉంటూ, దీన్ని మనం సాధన చేయటం ద్వారా వేరే వేరే డైమెన్షన్స్‌లోకి మనమే ఈ భూమిని తీసుకువెళ్తూ ఉన్నామని, మనం ఉండేది మనకు తెలిసినప్పుడు థర్డ్ డైమెన్షన్‌లో ఉంది అని మనకు తెలుసు, సాధనలోకొచ్చిన కొత్తలో. ఆ తర్వాత మన సాధన ద్వారా అందరి సమిష్టి కృషి ద్వారా ఎంతో మంది సాధన చేస్తూ ఉన్నారు. ఆలోచన ఒక సాధన చేసేవాళ్ళే కాదు, పూజా విధానంలో ఉండేవాళ్ళు, యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు, ఏ క్రతువులు చేసినా కూడా అంటే స్వచ్ఛముగా విశ్వం కోసం చేసే ఏ క్రతువులు చేసే వాళ్ళ ఎనర్జీస్‌తో ఈ భూమి తన ఉనికిని తాను మార్చుకుంటుంది. ఫోర్త్ డైమెన్షన్‌కెళ్ళి ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఇప్పుడుంది అని చెప్తున్నారు. అంటే మామూలుగా చూస్తే మన ఆలోచన విధానం కూడా చాలా బ్రాడ్‌గా అనంతంగా మారిపోతూ ఉంది. ప్రతి విషయం అద్భుతంగా అర్థమవుతూ ఉంది. ఇన్నాళ్ళు ఒకే ఒరవడిలో ఉండేవాళ్ళం. ఇది తప్పు అంటే అది తప్పు అని ఒక ఆలోచనతో ఉండేవాళ్ళం. మార్పు చేసుకోవటానికి ఇష్టపడేవాళ్ళం గాదు. అలాంటిది మనం ఇప్పుడు మార్పు చేసుకుంటూ అన్నామంటే, మన ఎనర్జీస్ మారినియి. మన భూమి యొక్క డైమెన్షన్స్ మారడంతో పాటు, మన మన సాధన ద్వారానే భూమి యొక్క ఎనర్జీస్ మారుతూ ఉన్నాయి. భూమి యొక్క ఎనర్జీస్ మారడం వల్లే మనం మారుతూ ఉన్నాం. ఇది జరుగుతూ 2 అనుసంధానంగా ఇక్కడ అంత వన్నెస్ అని చెప్తున్నాం. దానివల్ల మనం, మన వల్ల తను. అలా జరుగుతూ ఉంది. అలానే ఇలాంటి భూములు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మారలేని వాళ్ళందరూ
ఇంకా దిగువ స్థాయిలో ఉండే భూమికి షిఫ్ట్ అయిపోతారని కూడా మనకి ఒక షిప్పు వెళ్తూ ఉంటుంది సముద్రం మీద. అనుకోకుండా షిప్ మాయమైపోయింది అంటారు. అది మునిగిపోయిందా అని రీసెర్చ్ చేస్తే తెలియట్లేదు. ఫ్లైట్ ఎళ్తూ ఉంది కొంతమంది యాత్రా స్థలాలకి వెళ్తారు. అనుకోకుండా పెద్ద వరదలొచ్చేసి కొన్ని వందల మంది అక్కడ మిస్ అయిపోతూ ఉంటారు. వీళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే వాళ్ళు మార్పు చేసుకోలేని లక్షణాల ద్వారా దిగువ స్థాయిలో ఉండే వేరే భూమికి షిఫ్ట్ అయిపోవటం అనేది జరుగుతూ ఉన్నాది. ఇలా ఎన్నో విషయాలు మనకి ఇంతకు ముందు తెలుసు. తెలుసుకుంటున్నాం. అలానే మన సాధనలో వేరే వేరే లోకాలున్నాయని తెలుసుకున్నాం. వేరే లోకాలున్నాయని తెలుసుకునేటప్పుడు ఒక్కొక్క లోకంలో ఎనర్జీస్ వల్ల అక్కడ జీవన విధానం అంటే అక్కడ మనుషుల రూపాలు కానీ ఏ వేరే వేరేగా ఒక్కొక్క గ్రహం మీద పొట్టిగా ఉండేవాళ్ళుంటారు. ఇంకొక గ్రహం మీద మొఖమంతా కూడా అంటే వాళ్ళకి మెడ భాగం ఉండదు. బాడీ ఉంటుంది. బాడీకే ఈ తలకాయ అతికించేసుంటది. ఎప్పుడైతే మెడుందో మనం ఎటువైపైనా చూడగలుగుతాం. మెడ లేకుండా బుర్ర దీనికి అతికించేసుంటే బాడీ అంతా తిప్పి చూస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి మనుషులు వాళ్ళక్కడ కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా ఇంకా చింపాంజీ మాదిరిగా ఉండేవాళ్ళు. పొడవుగా ఉండి హ్మ్. వాళ్ళ చేతులు వాళ్ళ మోకాలు దాటుంటాయి. మనకి చేతులు ఇక్కడ వరకే ఉంటాయి. నడుం భాగం వరకే ఉంటాయి. కానీ వాళ్ళు కొంతమందికి మోకాలు దాటి కిందకుండేవాళ్ళుంటారు. ఒక్కొక్కరికి చేతులు పొట్టిగా ఉండి, కాళ్ళు పొడవుగా ఉండి, ఒక్కొక్కరు 9 అడుగులు ఉండేవాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క రకమైన వాళ్ళు ఉన్నారు. అలా ఈ విశ్వము రెడీ అయ్యింది. ఇలాంటి విశ్వములో ఇంకా చాలా విశ్వాలున్నాయి. అవసలు మన సూర్యుడు లాంటి సూర్యుళ్ళు చాలా ఉన్నారు. అసలు సూర్యుడు అస్తమించటం, ఉదయించటం లేనే లేదు. ఈ తిరుగుతూ ఉండేది క్రమంలో ఇవి జరుగుతూ ఉన్నాయని చెప్తున్నా. ఒక్కొక్క దిశగా ఒక్కొక్క సూర్యుడు వెలుగునిస్తూ ఉన్నాడు. భూమున్నాదంటే అక్కడ కూడా సూర్యుడు, చంద్రుడు అన్ని గ్రహాలు ఉండాలి కదా! అలా ఎంతో మంది సూర్యులున్నారు. ఎన్నో భూములున్నాయి. ఎన్నో గ్రహాలున్నాయి. అలానే ఎన్నో లోకాలున్నాయి. అలానే విశ్వాలు కూడా చాలా ఉన్నాయి. అయితే అసలు ఈ మన విశ్వమే కాకండా మన భూమితో పాటు ఈ విశ్వమే కాకుండా ఎన్నో విశ్వాలున్నాయి. ఇవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయి? ఎవరు వీటిని నడిపిస్తున్నారు? వీ ఒక్ ఒక దగ్గర ఒక మార్పు రావాలి అనుకున్నప్పుడు, ఇంతకు ముందు ఒకసారి మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు, ఈ భూమికి గ్రిడ్ వేయటం కోసం చెప్పాను నేను. ఎప్పుడో 2007లో చూసాను గ్రిడ్ వేయటం అనేది వేశారు. అంటే ఈ భూమి ఇంత పరిణామ క్రమం చెందాలి అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆ పరిణామ క్రమం చెందటం కోసం ఒక పెద్ద గ్రూప్‌ని ఈ భూమి మీదకి పంపిస్తారు. ఆ గ్రూపొచ్చి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించిన మార్పులన్నీ కూడా చేసేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళొచ్చేటప్పుడు వాళ్ళ వెహికల్స్ ఒక్కొక్క ప్లేయింగ్ సాసెస్ అని రకరకాలవి షిప్పుల్లా ఉండేవి. ఏరోప్లేన్స్‌లా ఉండేవి. మనం టీ తాగే సాసర్‌లా ఉండేవి. ఇలా రకరకాల వెహికల్స్ వాళ్ళ యొక్క ఎనర్జీస్‌తో, వాళ్ళ యొక్క మెటల్‌తో తయారు చేసుకొనుంటారు. అలా తయారు చేసుకున్న వెహికల్స్‌లోనే వన్ ఆఫ్ ద వెహికల్ మెటాట్రాన్ గారిది మన మెర్కాబా. మనకొచ్చింది మెర్కాబా మనం ధ్యాన మందిరమే పెట్టుకున్న మెర్కాబా మెటాట్రాన్ గాడి వెహికల్. ఇలా అయితే ఈ గ్రూపొస్తుంది. వచ్చి భూమి మీదకొచ్చి ఆళ్ళేదైతే అనుకుంటున్నారో అదంతా కూడా చేసేసి మళ్ళీ వెళ్ళిపోతా ఆ పరిణామ క్రమాన్ని ఇలా చెయ్యాలి. ఈ గ్రూప్‌ని ఇలా పంపించాలి. ఇంత పరిణామ క్రమం చెందాలి. మన విశ్వమే కాకుండా అన్ని విశ్వాల్లో కూడా
పరిణామ క్రమం చెందాలి అని ఈ గ్రూప్స్ పంపిస్తూ ఇలా చెయ్యండి. ఇక్కడ మానవుల జీవన విధానం ఇంకా మారట్లేదు. మారడానికి మీకేం జేస్తారు? అనే దిశగా ఆహ్, ఒక గ్రూపుల్ని పంపించి లీడర్‌షిప్ చేసేవాళ్ళే విశ్వజ్ఞానులు. ఈ విశ్వజ్ఞానులు అనేవాళ్ళు 9 మెంబర్స్ ఉంటారంట. ఆనంద్ సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మనం స్పిరిచ్యువల్ యూనివర్స్ అనే ఇది పెట్టుకున్నాము. దానికి 9 మెంబర్స్ అవసరమవుతారు. మీ లోపల మార్పు చెందే వాళ్ళ 9 మెంబర్స్‌ని నేను సెలెక్ట్ చేసి ఆహ్, స్పిరిచ్యువల్ యూనివర్స్ దీంట్లో పెడతానని చెప్పేవారు. కానీ అది అసలప్పుడు కూడా నాకు ఈ 9 మెంబర్స్ ఏంటి ఇవన్నీ కూడా నాకు అర్థం అవ్వలేదు. కానీ నేను ఈ బుక్ చదివిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అర్థమైంది. అయితే ఈ విశ్వజ్ఞానులు కూడా 9 మెంబర్స్ ఉంటారంట. ఈ 9 మెంబర్స్ ఇన్ని విశ్వాలని ఆళ్ళెక్కడికి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిర్మించుకున్న మనం ఎలా అయితే ఇల్లు నిర్మించుకొని ఇంట్లో మన కుటుంబ సభ్యులతో మనం ఉన్నామో, అలానే వాళ్ళ ఎనర్జీస్‌తో నిర్మించుకున్న వాళ్ళ ఎగ్జాంపుల్ కోట అనుకుందాం. వాళ్ళ కోటలో వాళ్ళుంటూ, అక్కడి నుంచే వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కంపల్సరీ వాళ్ళకి తెలిసిపోతుందంట. వెంటనే వాళ్ళ సమాచారాలు ఇది బయటికి నా ద్వారా వచ్చిందన్నా కూడా, వాళ్ళ అనుమతి నాకు లభించే ఉండుంటుంది. ఆ బుక్కు చదివి జ్ఞానం పొంది, ఈ జ్ఞానాన్ని విస్తృతపరుస్తుంది అనే ఒక ఆలోచన వాళ్ళకి క్రియేట్ అయినప్పుడు మాత్రమే నా దగ్గరికి ఆ బుక్కొస్తుంది. నేను దాని నాలెడ్జ్‌ని తీసుకున్నాను. దాన్ని షేర్ చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా ప్రతీదీ కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు చూడండి ఆహ్, మనం జూస్తూ ఉంటాము. ఆహ్, మన ఫ్లైట్స్ వెళ్ళేటప్పుడు అదెలా వెళ్తుంది? ఎలా వస్తుంది? ఇవన్నీ చూడటానికి ఒక రూమ్‌లో చుట్టూ కంప్యూటర్స్ పెట్టేసుకొని అక్కడ అన్నీ అబ్జర్వ్ జేస్తూ ఉంటారు. అలాగే గ్రహాలు కూడా సైంటిస్ట్‌లు గ్రహాలు ఎలా మూవ్ అవుతున్నాయి ఇవన్నీ చూసేందుకు మనం చూస్తున్నాం. టీవీల్లో గట్రా చూస్తున్నాం. ఒకే దగ్గర అన్ని సిస్టమ్స్ పెట్టేసుకొని ఏ గ్రహం ఎలా మూవ్ అవుతుంది? ఏ నక్షత్రం ఎటొస్తుంది? ఇవన్నీ చెప్తున్నారుగా. అలానే వాళ్ళ నిర్మించుకున్న ఎనర్జీస్‌తో నిర్మించుకున్న దాంట్లో మొత్తం అన్ని విశ్వాలకు సంబంధించిన నాలెడ్జ్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటదట. ఏ విశ్వానికి ఎప్పుడు ఏ జ్ఞానాన్ని అందించాలి. ఆ జ్ఞానాన్ని అందించటం కోసం ఎవరిని పంపించాలి. ఏ గ్రూప్‌ని పంపించాలి. మళ్ళీ ఆ గ్రూప్ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆళ్ళు వర్కు ఎంత బాగా చేశారు. ఏ వర్క్ చేశారు. ఆ వర్క్‌ని అసలు మనం ఎలా ఆహ్, ఆహ్, గ్రహం వాళ్ళు ఎలా తీసుకున్నారు? దాన్ని చక్కగా డెవలప్ అయ్యిందా? ఆళ్ళనుకున్న విధానం డెవలప్ అయిందా? అవ్వకపోతే ఎక్స్‌క్యూజ్ మీ. వాళ్ళనుకున్న వర్క్ డెవలప్ అవ్వకపోతే, ఆ గ్రూప్‌ని అక్కడ ఆపేసి, ఇంక మళ్ళీ వేరే గ్రూప్‌ని వాళ్ళతో నో డిస్కషన్స్. వాళ్ళు అంత వర్క్ చేస్తున్నప్పటికి కూడా ఎంత క్లారిటీతో అంటే ఎంత నిర్మొహమాటంగా ఉన్నారంటే, అంటే నాకనిపిస్తూ ఉంటది. ఆనంద్ సార్ ఎప్పుడూ అంటారు, "మీరు చేస్తారా? చేయండి. చేయకపోతే వేరే వాళ్ళు జేస్తారు." నిర్మొహమాటంగా చెప్పేస్తారు కదా! అలా వాళ్ళు కూడా ఈ గ్రూప్ చేయలేదు. వెంటనే వాళ్ళతో ఎలాంటి డిస్కషన్స్ లేవు. చేశారా? చేయలేదా? ఏం జరిగింది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే పిక్చర్ అంతా ఆల్రెడీ వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది గదా! ఇంక నో డిస్కషన్స్ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి, ఇంక వాళ్ళని ఆపేసి వేరే గ్రూప్‌ని పంపిస్తూ ఉంటారంట. ఇలా ఈ ఇన్ని విశ్వాలకి కరెక్ట్‌గా ఏ జ్ఞానం ఎప్పుడు అందాలి వాళ్ళకి, ఏ వర్క్ ఈ వీళ్ళు కాపోతే ఇంక వేరే వాళ్ళ చేత ఎలా చేపిచ్చాలి, ఎంతమందిని పంపించాలి, ఏ భూమి మీదకి ఏ మహాత్ముడిని ఎప్పుడు పంపించాలి. వాళ్ళు ఆహ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జీసస్‌ని పంపించారంట.
భూమి మీదకి. అప్పుడు ఒక మతాన్ని తీసుకురావాలి. ఆ మతం ద్వారా కొంతమందిని మార్పు చెందించే విధంగా కావాలి కాబట్టి, ఆ మతాన్ని కూడా మనం క్రియేట్ చేసాం మతం అని చెప్పుకుంటున్నాం. కాదు. మతము ఇప్పుడు రావాలి ఈ భూమి మీద అని అనుకున్నప్పుడు జీసస్‌ని పంపించారంట. పంపించిన తర్వాత అది వాళ్ళే తల్లి గర్భంలో పెట్టారంట. పెట్టిన తర్వాత సోల్ ఎంటర్ అయింది. సోల్ ఎంటర్ అయ్యి జీసస్ జన్మ తీసుకొని జీవన విధానం సాగిస్తూ ఉండేటప్పుడు కొంత టైం వరకు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారంట. అయితే వీళ్ళనుకునే విధంగా ఆయన లోపట మార్పు రాలేదు. అంటే ఈ భూమిని తీసుకురావటానికి మార్పు తీసుకురావటానికి ఒక మత స్థాపన కోసం చేయాల్సిన ఆహ్, పనిలో మార్పు కరెక్ట్‌గా ఆయన వర్క్ చెయ్యట్లేదు. వెంటనే ఆయన్ని ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి మాయం చేసేసారు. మాయం చేసినప్పుడు ఆ సోల్‌ని ఏదైతే వీళ్ళు ప్రవేశపెట్టారో, ఆ సోల్‌ని తప్పించేసి అంత సమర్థవంత ఆల్రెడీ ఎన్ దీన్ని భూమి మీదకి తీసుకొచ్చి పెట్టారు అంటేనే ఆ నాలెడ్జ్ ఉండే మాస్టర్స్ ఆ లోకంలో ఉన్నారనే కదా అర్థం. అందులో ఒకళ్ళని సెలెక్ట్ చేసి ఈ జీసస్ అనే బాడీలోకి ఎంటర్ చేశారండి. మనం చదువుకుంటాం చూడండి. జీసస్ కొన్ని సంవత్సరాలు కనుమరుగయ్యారు. అప్పుడు ఒక నీకు ఎక్కడో వేరే ప్రాంతంలోకెళ్ళిపోయి సాధన చేసి, మళ్ళీ తిరిగొచ్చినప్పుడు ఒక అద్భుతమైన కాంతితో ఆయన వచ్చి స్వస్థత చేకూర్చే ఇలా అంటే తనను ఇలా అనేటప్పటికి వాళ్ళ శిష్యులకి అంటే శిష్యులు కాదు. తన దగ్గరికొచ్చి ఏదైనా అనారోగ్యం అని చెప్పే వాళ్ళకి, బాధలని చెప్పే వాళ్ళకి, ఆహారం లేదనే కుష్ఠరోగులకి ఇలా అనేటప్పటికి నయమైపోయి ఒక కాంతితో దివ్య కాంతితో వచ్చాడని చెప్తారు కదా! దానికి కారణం ఆ సోల్ తీసి వేరే సోల్‌ని ఎంటర్ చేశారు. అప్పటినుంచి ఆయన అనుకున్న విధంగా మత స్థాపన అనేది జరిగింది. అంటే ఈ వర్క్ అంతా ఇలాంటి ఒక గ్రూపుల్ని పంపించి ఇలా చేసే వర్క్ అంతా కూడా విశ్వజ్ఞానులు అనే 9 మెంబర్స్ వీళ్ళు చేస్తారంట. వీళ్ళ వర్కు ఇది. ఇంకా మన దాంట్లో విశ్వజ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం అనుంది. మరి విహారము అంటే అది ఒక వర్క్ కోసము స్థలాన్ని ఎంచుకొని వెళ్ళేది. అంటే కాస్త వాళ్ళు ఆహ్, ఎలా అంటే మనం ఒక కార్యక్రమం రేపు మనకు జీవన ఇదొస్తుంది. పుష్పస్తన్న హోమం వస్తుంది. ఆ హోమం చేయాలి అంటే ఒక ప్లేస్ కావాలి. ఒక కొంతమంది వర్క్ చేసే టీమ్ కావాలి. దాన్ని సక్సెస్‌గా చెయ్యగలిగే విధంగా ఒక మీట్ పెట్టుకొని, అందరూ మాట్లాడుకొని, ఆ వర్కు ఎలా చేస్తాము అనే దాన్ని బట్టి, ఆ వర్క్ చేయటానికి ప్లేస్ కావాలి. మరదంతా కూడా అక్కడ వర్క్ చేస్తున్నాము. అదంతా కూడా ప్రాంగణం అంతా మనం వాడుకుంటున్నాం కదా! అలా చక్కగా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు అనుకునే వర్క్ చేయటానికి కావలసినదంతా కూడా చేసేది విహారం. విజ్ఞాన విహారం జ్ఞానము అంటే మనకి స్ఫురణ కలిగింది జ్ఞానము. మనం సాధన చేస్తున్నాము. ఒక విషయం మనకు అద్భుతంగా అర్థమవుతుంది. దానిని మన ఇన్నర్‌లో స్ఫురణ కలిగి అది మన సొంత జ్ఞానం అది. విజ్ఞానం అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వీళ్ళందరూ మనకి తెలియజెప్పేదంతా కూడా విజ్ఞానమే. ఈ సృష్టి రహస్యమంతా కూడా విజ్ఞానమే. ఇలాంటి వర్కు చేస్తున్న విహార క్షేత్రంలో మనం వర్క్ చేస్తున్నాం. అందులోని మెటాట్రాన్ గారి ఎన్నో వెహికల్స్ ఉన్నాయి. ఆళ్ళు రావటానికి ఏ వెహికల్ ఏసుకొని వస్తారు అనేది చెప్పడానికి ఇన్ని రకాలైన వెహికల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర. అందులో మనకొకటి వాహకంగా అంటే వాళ్ళు రావటానికి మనకింకా చూసే జ్ఞ తోడై లేదు. ఏ మాస్టర్ ఎప్పుడొచ్చి ఏ వర్క్ చేస్తున్నారు మన దగ్గర నుంచి అనే జ్ఞానం మనకి అందుకోలేకపోతున్నాము. నెక్స్ట్
మనం చేస్తున్న వర్క్ మీద మనకు అవగాహన లేకపోతుంది. నేను ఈ బుక్ చదివిన తర్వాత అసలు ఎంత గ్రేట్ వర్క్ మనకిచ్చారు. మన ప్లేస్‌ని మనకి ఎలా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. మనందరి చేత ఎలాంటి వర్క్ చేపిస్తున్నారు. ఇంత అద్భుతమైన జ్ఞాన మందిరాన్ని మనం ఎప్పుడు చెప్తారు. మనం చేసేది చాలా అద్భుతమైన వర్క్ రామ. దాని క్లారిటీ నాకు రాలేదు. అద్భుతం, అద్భుతం అంటూ ఉన్నారు కానీ, దాన్ని నేను స్వీకరించాలంటే నాకు కూడా తెలియాలి కదా! అలా నాకు ఆ ఆ విశ్వజ్ఞానుల గురించి, వాళ్ళు చేసే వర్క్ గురించి, అసలు ఎలా ఒక వ్యక్తిని ఎలా మారుస్తారు? ఎలా మనం ఎలా మారాలి? మనం ఏం వర్క్ చేస్తున్నాం? మనకి ఎంత మంచి వర్క్ ఇచ్చారు? ఇవన్నీ కూడా నాకు చక్కగా అద్భుతంగా దీన్ని ఈరోజు షేర్ చేసుకోవటానికి నేను ఈ క్లాస్ తీసుకున్నాను. ఆహ్, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్నడగొచ్చు.